బడ్జెట్ అంశంలోకి వెళ్దాం. బాండ్లు పంచి బాబు బురిడి, సూపర్ 6 హామీలకు మంగళం. 3 బడ్జెట్లలో ఇచ్చింది సున్నా, నిరుద్యోగ భృతి, ఆడబిడ్డ నిధి, ప్రధాన హామీలకు దిక్కులేదంటూ ఇవాళ కథనాన్ని ఇచ్చారు. 2.3 లక్షల కోట్ల మేర ఎగ్గొట్టారని చెప్పి కూడా రాశారు. ఈ లెక్కలకు రెక్కలు, ఆదాయం ఊహాజనిత లెక్కలతోటి ఇచ్చేశారు. అలాగే పూర్పాలన అంట, 6,000 కోట్లు విదేశీ రుణం అమరావతి కోసం అంట. సూపర్ 6లు అవుట్, గుట్టుగా గ్యారంటీ అప్పులు. విశేషం ఏంటంటే ఈనాడు, ఆంధ్రజ్యోతి, తెలుగుదేశం పత్రికలు బ్రహ్మాండం బజిగోవిందంటూ ముందు రాశాయి. సవాళ్లున్న సంక్షేమం, అభివృద్ధి సంకల్పం, అప్పులు తగ్గించుకుని ప్రగతి దిశగా, ఇవన్నీ ఈనాడు కథనాలు. బకాయిలు చెల్లిస్తూ వడ్డీలు భారం తగ్గించుకునే ప్రయత్నం బాగానే ఉంది. అయితే అన్ని పేజీలు విపరీతంగా రాసి చివరిలో ఏదో మరి తెలియక ఎవరన్నా రిపోర్టర్ రాశాడో ఏం పోవడం ఒక నిజం రాశారు. ఆర్థిక భారంపై స్పష్టత ఏది, అప్పుల మీద ఏంటి, ఆ కార్పొరేషన్ అప్పుల గురించి వీటి గురించి ఏది స్పష్టత లేదని నిజంగా రాశారు. అనుకోకుండా పబ్లిక్ చేశారేమో ఒక వాస్తవం బయటకు వచ్చింది. ఇంత తక్కువ రెవెన్యూ లోటు సాధ్యమా? 22,000 కోట్లు చూపిస్తున్నారు. అంతకుముందు 33,000 కోట్లు అంటే అది 41,000 కోట్ల లోటుకి వెళ్ళింది. ఇప్పుడు 22,000 కోట్లు ఎట్లా వస్తుంది అని చెప్పి. అలాగే రాబడి సాధించడమే అసలు సవాల్. మీరు అనుకున్న 2,34,000 కోట్లు అంటే 1,90,000 కోట్లు కూడా రాలేదు. ఈ 50,000 కోట్లు ఎప్పుడు వస్తుంది? ఈ ఏడాదిలో, వచ్చే ఏడాది కూడా ఇట్లాగే లెక్కలు ఉన్నాయా అని ఈ 2 వార్తలు రాసినందుకైతే ఈనాడిని మనం ఫోన్లే మంచి పని చేసామని అనుకోవాలి. కానీ ఇదేదో పొరపాటుని రాసినట్టుగా అనిపిస్తూ ఉంది. సో విష్ణు గారు చెప్పండి, ఈ బాండ్లు రాసి బురిడి కొట్టించినట్టేనా? ఏపీ ప్రజల్ని వాళ్ళంతా కూడా ఏముందలేని చాలా తేలిగ్గా తీసుకుంటున్నారా? సార్, ఎన్నికలు సమీపిస్తున్నటువంటి సంవత్సర కాలం ముందు ఒక కుట్ర కోణంతో బాండ్లు ఇచ్చి మీ ఇంటికి పెన్షన్ల విషయంలో కానీ, ఆడబిడ్డ నిధి విషయంలో కానీ, రకరకాల సంక్షేమ కార్యక్రమాల విషయంలో ఈ రకంగా మీకు డబ్బులు వస్తాయి అని చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు అందరూ సంతకాలు పెట్టి ఇంటింటికి బాండ్లు పంచారు. ప్రజల్ని మభ్యపెట్టారు, ప్రజల్ని మోసం చేశారు. ఎన్నికల సభల్లో చెప్పారు. చంద్రబాబు నాయుడు గారు ప్రతి సభలోనూ చెప్పారనమాట, బాండ్లన్నీ మీకు డబ్బులు అయిపోతాయి, ఫలానా తేదీలోపు మీకు డబ్బులు ఇస్తాము అని చెప్పని, కరెంటు ఛార్జీలు పెంచము అని చెప్పని, జగన్ గారి కన్నా ఎక్కువ ఇస్తాము అని చెప్పని ఎన్నికల ముందు చెప్పినటువంటి ఈ ప్రభుత్వము ఏం చేసింది ఒకసారి మనం పరిశీలిస్తే, సూపర్ 6లో ఏ కార్యక్రమాలు అమలయ్యాయి, ఎంతమంది జనాభా ఉన్నారు, ఎంత డబ్బులైనాయి, బడ్జెట్లో ఎంత పొందుపరిచారు, దీని మీద క్లియర్గా 1-2 బడ్జెట్లు చూసిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన బాబు షూరిటీ మోసం గ్యారంటీ అనే కార్యక్రమాన్ని తీసుకున్నాం. బాబు షూరిటీ ఏ విధంగా బాండ్ల రూపంలో ఇచ్చారు, మోసం ఏ విధంగా గ్యారంటీగా చేశారు, బడ్జెట్లో ఏ రకంగా పొందుపరిచారు అని చెప్పని ప్రతి విషయాన్ని కూడా ప్రజలకు సవివరంగా వివరించడం జరిగింది. ఈ బడ్జెట్లన్నీ కూడా మోసం గ్యారంటీ బడ్జెట్లు అనమాట. ఎందుకంటే ఫస్ట్, సెకండ్, ఏ గ్యాస్కి ఎంత మంది పబ్లిక్ ఉన్నారు, ఎంతమంది, ఎన్ని కనెక్షన్లు ఉన్నాయి, ఎంత డబ్బులు పెట్టారు, ఎంత రిలీజ్ చేశారు అంటే మొత్తం అంతా కూడా కుదించేసుకుంటారు. సూపర్ 6, సూపర్ 7 లేనటువంటి బడ్జెట్ని ఇప్పుడు మనం చూస్తా ఉన్నాం. కాబట్టి ఇదంతా కూడా మోసగారి బడ్జెట్, బాబు మాటలే మోసం, బాబు షూరిటీ అనేది మోసం అని చెప్పిన క్లియర్గా అర్థమైపోతా ఉంది. ఉదాహరణకి పెన్షన్లు తీసుకుందాం, 5 లక్షల పెన్షన్లు కట్ చేశారు. మళ్ళీ ఇప్పుడు రాబోయే రోజుల్లో బడ్జెట్లో పొందుపరిచినటువంటి అంశానికి తగ్గట్టుగా 8 లక్షల పెన్షన్ని కట్ చేయబోతా ఉన్నారు. 1,00,000 మంది పెన్షన్లు వికలాంగులకి కట్ చేయబోతా ఉన్నారు. ఇది ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క బడ్జెట్ ప్రవేశం, పరిపాలన. అలాగే రాబోయే దాని గురించి కూడా, రాబోయే ఆదాయం గురించి కూడా చాలా ఎక్కువగా చూపించారు. అలాగే కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చేటటువంటి గ్రాంటీన్ ఎయిడ్ కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఎంత వచ్చింది, అలాగే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఎంత వచ్చిందని ఒకసారి మనం చూస్తే చాలా పూర్గా ఉందన్నమాట. ఇది ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క పరిపాలన. ముందు ఎన్నికల ముందు చెప్పినటువంటి మాట ఒకటి, బడ్జెట్లో ప్రవేశపెట్టేటటువంటి మాట ఒకటి, పత్రికల్లో రాసేటటువంటి మాట ఒకటి. ఈ రకంగా ప్రజల్ని మోసం చేయాలని చెప్పిన ప్రయత్నం జరుగుతుంది. ఈ రకంగా ప్రజలు ఇప్పటికైనా సరే అర్థం చేసుకున్నారు. మేము బాబు షూరిటీ మోసం గ్యారంటీ అని ఒక పేరు పెట్టామనంటే ఈ రకంగా ఆంధ్రప్రదేశ్లో మోసం జరుగుతూ ఉంది, అందరికీ మోసం జరిగింది. ఈరోజు రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలు లేవు. ఉదాహరణకి విద్యార్థులకు సంబంధించినటువంటి ఫీజు రియంబర్స్మెంట్ 8,000 కోట్ల రూపాయల బకాయిలు ఉన్నాయి.
ఎంత బడ్జెట్లో ప్రవేశపెట్టారు, ఎంత బడ్జెట్లో పొందుపరిచారు, అలాగే నాడు నేడులో ఎంత డబ్బులు కావాలి, మీరు బడ్జెట్లో ఎంత పొందుపరిచారు, ఇలాంటి అంశాలన్నీ ప్రతి విషయాన్ని కూడా మనం గమనిస్తే ఉదాహరణకి నిరుద్యోగ వృత్తి తరపున 21,600 కోట్ల రూపాయలు ఎగ్గొట్టినట్టుగా ఇప్పుడు మనకి స్పష్టంగా అర్థమవుతుంది. అలాగే ఆడబిడ్డ నిధి 1,00,000 కోట్లు, ఈ దాదాపుగా 2,70,000 మంది ఉంటే 3 సంవత్సరాల్లో ఎంత ఇవ్వాల్సి వస్తుంది అంటే అంతా కలిపితే 1,00,000 కోట్ల రూపాయలు. అంటే ఎంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల మేనిఫెస్టో ప్రవేశపెట్టిన రోజున వాస్తవానికి తగ్గట్టుగా ముందు చూపుతో రాష్ట్రానికి వచ్చేటటువంటి ఆదాయం ఎంత, మనం చేయగలిగినటువంటి ఖర్చు ఎంత, ఏ విధంగా అంచనా వేసి ఒక మేధావిలాగా ప్రజల ముందు పెట్టారు. దాన్ని కొంతమంది దాన్ని అవకాశంగా తీసుకుని మొత్తం చేసేస్తామని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రజలందరినీ కూడా ఈరోజు నెట్ట నిలువున ముంచినటువంటి పరిస్థితి కనపడుతుంది. దానికి ప్రతిరూపమే ఈ బడ్జెట్లో మొత్తం అన్ని కూడా కనపడింది. రాబోయే 2-3 బడ్జెట్లో బాగా చేస్తారంట. అంటే అర్థం ఏంటి అంటే ఈ బడ్జెట్ సరిగా లేదు అని చెప్పని వాళ్ళే ఒప్పుకున్నట్టుగా కనపడుతుంది కదా. ఈ రాష్ట్రంలో బడ్జెట్ యొక్క వివరాలు రైట్ అన్నారండి. 2-3 రాబోయే బడ్జెట్లు మరింత మెరుగుగా చేస్తామని చెప్పి మాట్లాడుతుంది. ఓకే, పురుషోత్తమ రెడ్డి గారు చెప్పండి. మొత్తం నిన్న మీరు ఈనాడు పేపర్ చదివే ఉంటారు, చూసే ఉంటారు బహుశా. అసలు పేజీలకు కొద్దీ వండారు. చివరిలో ఒక్క పేజీలో 1-2 వార్తలతోటి మొత్తం అదంతా నలిఫై అయిపోయింది కదా. సాక్షిలో డీటెయిల్డ్గా అన్ని రకాల వార్తలు ఇచ్చారు, అదొక యాంగిల్. కానీ విపరీతమైన భజన చేసి చివరికి తుస్సు అనిపించారు. రెండో వైపు అసలు ఈ బడ్జెట్ స్పీచ్ అంతా వింటే బుగ్గన గారు చెప్పినట్టు కాకి లెక్కలు పచ్చి అబద్ధాలతోటి జనాన్ని మోసం చేసినట్లే అవుతుందా? అంటే ఆంధ్రప్రదేశ్ జనం ఏమీ తెలియని అమాయకులు, అజ్ఞానులు అనే ఫీలింగ్లో వీళ్ళు ఇష్టం వచ్చినట్లు అంకెలు వేస్తున్నారని అనుకోవాలా? కొమ్మినేని గారు, ఎన్నికల సమయంలో చేసే ఉపన్యాసానికి బడ్జెట్ ప్రతిపాదనకి ఏమి తేడా లేకుండా పోయింది. ఎన్నికల్లో సంబంధం లేకుండా ఓట్ల ప్రయోజనాల కోసం ఉపన్యాసాలు చెప్తుంటారు కదా. ఈ బడ్జెట్ ప్రసంగాలు కూడా ఆచరణ ఏంటి, లాభాలు ఏంటి, నష్టాలు ఏంటి, రాబడి ఎంత, ఖర్చు ఎంత, కేటాయింపులు ఏంటి, అవకాశాలు ఏంటి, ఇవేమి కనపడవు. అన్ని ఉల్టాగా కనిపిస్తాయి. 2-3 అంశాలు నేను ప్రస్తావిస్తాను. ఒకటి, ఎన్నికలు మీరు ఈ బాండ్లు ఇచ్చి బురిడి కొట్టించారా అన్నారు. మొత్తం 27 రకాలు, మనం సూపర్ 6 సూపర్ 7 అంటున్నాం. వాళ్ళు ఇచ్చిన హామీల సంఖ్య 27 అయితే అందులో అయ్యే ఖర్చు ఆ స్పిరిట్ తో 1,61,458 కోట్లు అవుతుంది. ఇప్పుడు బడ్జెట్ లో కేటాయింపులు అన్ని కలిపి చూసుకుంటే 50,000-60,000 కోట్ల లోపే ఉన్నాయి. మరి దాంట్లో ఎంత ఖర్చు పెడతారనేది వేరే సంగతి. అని ఉన్నాయి అంటే 1,00,000 కోట్లు అసలు ప్రతిపాదనలో లేదు కదా. ఇంకా బాండ్ ఇచ్చి జనాన్ని ఇబ్బంది పెట్టినట్టే కదా. ఇది మొదటి అంశం. రెండోది, కొమ్మినేని గారు, అన్నిటికన్నా మించి ఆందోళన చెందాల్సిన అంశం అప్పుల గురించి, అదేవిధంగా ఆ సంపద గురించి చాలా విచిత్రమైన విన్యాసాలు ఈ బడ్జెట్ లో కనిపిస్తాయి. అప్పుల గురించి ఏం మాట్లాడతారు? 9,75,000 కోట్ల రూపాయలు మాకు అప్పు భారాన్ని పెట్టేసి వెళ్ళిపుచ్చినారు అంటారు ఉపన్యాసంలో. ఫైనాన్స్ మినిస్టర్ పెట్టేసి వెళ్ళిపోయిన ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు. కానీ అదే బడ్జెట్ ప్రసంగంలో ఆన్ రికార్డుకి ఏం చెప్తారు కొమ్మినేని గారు? 25 నాటికి బడ్జెట్ అప్పులు 5,68,000 కోట్లు చేరుతుంది, 26 నాటికి 6,39,000 కోట్లు చేరుతుంది, 27 నాటికి 7,11,00,000 కోట్లు చేరుతుందని బడ్జెట్ లెక్కలో చెప్తారు. ప్రసంగంలో ఏమో ఇక్కడ ఇంకొక పాయింట్ అండి, జనాన్ని మోసం చేయటం అంటే ఇది ఖచ్చితంగా మోసం చేయటమే అవుతుంది. ఆ మొత్తం 7 లక్షల కోట్ల అప్పులో చంద్రబాబు గారు 5 ఏళ్లలో చేసినప్పు, విభజన నాటికి వచ్చినటువంటి 1,00,000 కోట్ల అప్పు కూడా కలిపి ఉంటుందని మాత్రం ఎక్కడ చెప్పరు. ప్లస్ జగన్ గారి టైంలో కరోనా వచ్చిన సందర్భాన్ని కూడా పొరపాటు కూడా గుర్తు చేయరు. సో మొత్తం వాళ్ళ టైంలో అప్పు కూడా ఈ మీద తోసేస్తారు. అది విచిత్రంగా. 27 నాటికి 7-11 బహుశా వీళ్ళు దిగిపోయే నాటికి 9,75,000 కోట్లు బడ్జెట్ అప్పులు రావచ్చు. అంటే వీళ్ళు ఉమ్మడి రాష్ట్రంలో ఇచ్చిన వారసత్వ అప్పు, ఆ వారసత్వ అప్పులు జగన్ గారికి 0%, చంద్రబాబు గారికి మేజర్ పార్ట్ ఉంటుంది. ఎందుకంటే 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి అప్పుల నుంచే స్టార్ట్ అయినాయి. కాబట్టి ఉమ్మడి రాష్ట్రంలో వచ్చిన డబ్బులకి చంద్రబాబు గారు మొదటిసారి 5 ఏళ్ళకి, ఇప్పుడు ఈ 5 ఏళ్ళు కంప్లీట్ కి మొత్తానికి జగన్ గారు బాధ్యత. రెండో విషయం ఇంకా గమ్మత్తైంది, జగన్ గారు చేసిన అప్పులకి మేము అప్పులు చేస్తున్నాం తిరిగి. మేము ఎందుకు అప్పులు చేస్తున్నాం అంటే వీళ్ళ కోసం కాదు, జగన్ గారు అప్పులు తిరిగి చెల్లించడానికి. ఇది కూడా ఎంత దారుణం అంటే, అప్పులు ఎలా ఉంటాయి కొమ్మినేని గారు? 7 సంవత్సరాల నుంచి 22 సంవత్సరాల నిడివిలో అప్పు తీసుకుంటారు. అంటే జగన్ గారు చేసినా ఎవరు చేసినా 7 సంవత్సరాలు ఎక్కువ జగన్ గారు లాంగ్ టర్మ్ అప్పులు తీసుకున్నాడు. అంటే భారం పడకూడదని. అంటే జగన్ గారు అప్పులు ఇంక 22 ఏళ్ళు, చంద్రబాబు గారు 22. ఈయన ఇప్పుడే కట్టేసే దానికోసం మొత్తం అప్పులు చేసేది. వీళ్ళు చేసే 1,00,000 కోట్ల అప్పులు ఏంటంటే జగన్ గారు అప్పులకు వడ్డీలు కట్టడానికి అని చెప్పే మాటలు చెప్తున్నారు. రెండో అంశం సంపద సృష్టి. చూడండి కొమ్మినేని గారు, సంపద సృష్టి అంటే అర్థం ఏంటి? ట్యాక్స్ లో కేంద్ర పన్నుల వాటాల నుంచి రావాలి కదా.
ఇక్కడ 40,807 కోట్ల రూపాయలు ప్రజెంట్ బడ్జెట్ లో అంచనా వేశారు కొమ్మినేని గారు. సెంట్రల్ ట్యాక్స్ నుంచి మన వాటా వస్తుందని. డిసెంబర్ నాటికి వచ్చింది 27,814 కోట్లు. ఎట్లా వస్తాయి ట్యాక్స్లు అంటే మన నుంచి వచ్చిన ఆదాయం మీద కేంద్రం వాటా ఇస్తుంది. అంటే ఎంత లో పర్ఫార్మెన్స్ ఉంది. రెండోది మాది డబుల్ ఇంజిన్ సర్కార్ అన్నారు. డబుల్ ఇంజిన్ సర్కార్ అంటే కేంద్రం నుంచి నిధులు బాగా రావు. నిధులు ఎక్కడ వస్తాయి? గ్రాంట్ లోనే మన కెపాసిటీ ఆధారపడుతుంది. జగన్ గారు చివరి సంవత్సరం బడ్జెట్ లో కొమ్మినేని గారు 45,803 కోట్ల రూపాయలు గ్రాంట్ అంచనా వేసుకొని 34,698 కోట్లు, దాదాపు 80% టార్గెట్ రీచ్ అయ్యాడు. ఏది ఆ రోజు బీజేపీ దానికి ఏం సంబంధం లేదు. మనం ఈ నడుస్తున్న బడ్జెట్ లో 32,284 కోట్ల రూపాయలు అంచనా వేసుకుంటే కొమ్మినేని గారు గ్రాంట్ లో ఈ సంవత్సరం డిసెంబర్ నాటికి వచ్చింది 8,723 కోట్లు. అంటే ఎంత లో పర్ఫార్మెన్స్ ఉంది. గ్రాంట్ లో తగ్గిపోయినాయి, కేంద్ర ట్యాక్స్ లో రావట్లేదు. ఓన్ రిసర్చ్ ఎట్టా ఉంది? 1.66 లక్షల కోట్ల రూపాయలు ఓన్ రిసర్చ్ పెట్టుకుంటే డిసెంబర్ నాటికి వచ్చింది 1.5 లక్షల కొమ్మినేని గారు ఓన్ రెవెన్యూ. రెండోది ఇంకా ఆశ్చర్యం, మనం రోజు డిబేట్ లో ఈ రోజు రాలేదు కానీ మద్యం గురించి మాట్లాడతాం కదా. మద్యం టార్గెట్ 27,000 కోట్లు వస్తుందని అంచనా వేశారు కొమ్మినేని గారు. ఈ సంవత్సరం 27,000 కోట్లు. డిసెంబర్కి వచ్చింది ఎంతో తెలుసా? 13,000 కోట్లు. అబ్బా, అంత తేడా అంటే వీళ్ళు చెప్పిన బడ్జెట్ పయావులకి అంటే ఎక్కడ ఆదాయం వస్తుంది అంటే బెల్ట్ షాపులు ఇవన్నీ ప్రభుత్వానికి రాదు కదా. జగన్ గారు చెప్పేది అదే కదా. ప్రభుత్వం అమ్మితే ప్రతి రూపాయి ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. ప్రైవేట్ షాప్ కూడా వస్తే ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. అనఫిషియల్గా చేసే వ్యాపారాలు. కాబట్టి ఇక్కడ ఆందోళన కలిగించే అంశం కొమ్మినేని గారు, కేటాయింపులన్నీ అమలు అవుతాయని మీరు అనుకోవద్దండి. అంతే ప్రజలు అనుకో. ఎందుకంటే మొదటి సంవత్సరం కేటాయించిన దాంట్లో 20,000 కోట్లు సాధించలేకపోయారు. అంటే వాళ్ళు వస్తున్న అంచనాకు అనుగుణంగా డబ్బులు రాలా 20,000 కోట్లు. ఇప్పుడు నడుస్తున్న బడ్జెట్ లో 30,000 కోట్లు పైచిలుపు డెఫిసిట్లు వచ్చేస్తుంది. అది ఈ సంవత్సరం ఇంకా పెరుగుతుంది. అంటే మీ కేటాయింపుల్లో స్పష్టత లేదు, అప్పుల్లో గందరగోళం ఉంది. కేవలం ఆ ప్రభుత్వాన్ని విమర్శించుకుంటూ మాట్లాడుకుంటే ఎట్లా? కాబట్టి ప్రభుత్వం బడ్జెట్ ప్రసంగాన్ని ఒక ఎన్నికల ప్రసంగం మార్చేయడం అనేది ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని ఎన్నికలప్పుడు ఫూల్స్ చేసాం, ఇప్పుడు కూడా చేయగలుగుతున్నాం అనే ఒక ధైర్యంతో ముందుకెళ్తున్నారేమో. రైట్. ఫైనల్గా విష్ణు గారు చెప్పండి, కమిషన్ ఇవ్వకపోతే మీ బియ్యం ఉడకో ఇబ్బందులు పడతారంటూ రైస్ మిల్లర్లకు బెదిరింపులు. ఈ కీలక మంత్రికి ఒక మంత్రి స్కెచ్ అంట, ఇంకో మంత్రి వియంకుడి ద్వారా అమలంట. ఏంటి ఈ గొడవ? సార్, ఆంధ్రప్రదేశ్లో ఇది ఈ బియ్యం దందా కానీ బియ్యానికి సంబంధించినటువంటి ఇప్పుడు మిల్లర్ల దగ్గర అంటే ఆల్మోస్ట్ 2,280 సంబంధించినటువంటి మిల్లర్ల దగ్గర నుంచి 51 లక్షల టన్నుల బియ్యానికి సంబంధించింది ఈ ప్రభుత్వం ఆర్డర్ ఇచ్చిందనమాట. ఈ బియ్యం ఆల్మోస్ట్ అంతా కూడా 30-40% వచ్చేసింది. ఈ లంచం కూడా వసూలు చేశారు 16 చొప్పున, క్వింటాల్కి 16 రూపాయల చొప్పున. అంటే చూడండి ఏ రకంగా ఆంధ్రప్రదేశ్లో అవినీతి రాజ్యం వెళ్తుందో. మంత్రులు బంధువులు, ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు అందరూ కూడా ఏ రకమైనటువంటి ఈ కార్యక్రమానికి తెరలేపుతున్నారో అర్థం చేసుకోవాలి. అంటే సివిల్ సప్లైస్ ఎవరి పోర్ట్ఫోలియోలో ఉందండి? జనసేనకు సంబంధించినటువంటి మంత్రి, దానికి సివిల్ సప్లైస్ కి మినిస్టర్. ఎవరు ఈ పేర్లు ఈ రకంగా మిల్లర్ల మీద దాడి చేసి మిల్లర్ల దగ్గర నుంచి 1,00,000 కోట్లు, దాదాపుగా 80 కోట్ల రూపాయలు లంచాలు డిమాండ్ చేస్తున్నారు అని అంటే సీజ్ ద సిప్ అని చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు సీజ్ ద కరప్షన్ అని చెప్పాలి. చెప్తారా లేదా? ఆంధ్రప్రదేశ్ ప్రజల ముందు ఈరోజు కొన్ని పత్రికల్లో వచ్చినటువంటి వార్త చాలా సీరియస్ గా ఉంది. ఒక మంత్రులే బరి తెగిస్తే ఆల్రెడీ ఇప్పటికే ఎమ్మెల్యేలు బరి తెగించి బియ్యాన్ని అమ్ముకుంటా ఉన్నారు. మంత్రులేమో వాళ్ళ స్థాయిలో ఉన్నటువంటి మిల్లర్ల దగ్గర నుంచి వచ్చేటటువంటి ఎక్స్పోర్ట్ అయ్యేటటువంటి బియ్యాన్ని లంచాలు తీసుకుంటున్నారు. ఇది చాలా దుర్మార్గంగా నడుస్తుంది ఆంధ్రప్రదేశ్లో. సివిల్ సప్లైస్ మీద అనేక రకాలైనటువంటి విమర్శలు వస్తున్నాయి. ఈరోజు దానికి ఉదాహరణ ఈ పత్రికలో వచ్చినటువంటి మిల్లర్లకు సంబంధించినటువంటి లంచాల విషయంలో ప్రభుత్వం సీరియస్ గా తీసుకోవాలని చెప్పింది. రైట్. ఓకే. ఇక ఫైనల్గా విశాఖపట్నంలో ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గత ఏడాది కంటే ఈ ఏడాది 38% ఇళ్ల అమ్మకాలు తగ్గాయటండి. ఈ అఫీషియల్ రిపోర్ట్ ఇదంతా కూడా. హెరిటేజ్ నెయ్యిలో టీడీపీ చెప్పిన బీటా కరోటిన్ అనేది ఉందని చెప్పి సోషల్ మీడియాలో వస్తూ ఉంది. తెలుగు మీడియా వాళ్ళు ఇంకేముంది, అది జరిగింది ఇది జరిగింది లడ్డూలో అని చెప్పి ప్రచారం చేశారు కదా. అది మామూలుగా టెక్నికల్గా ఉండే అంశాల్లో అది కూడా ఉందట. మరి దానికి బొగ్గన గారు చాలా డీటెయిల్గా చెప్పారు. విధ్వంసం అంటే ఇవన్నీ విధ్వంసాలా అని. 15,000 సచివాలయాలు కట్టించిన జగన్ 13,35,000 మందికి పర్మనెంట్ ఉద్యోగాలు, 60,000 వరకు మెడికల్ ఉద్యోగాలు, 10,000కు పైగా డిఎస్సి ఉద్యోగాలు, 17,000 ఆసుపత్రులు బాగు చేయటం అంటూ ఒక పెద్ద లిస్టు చదివారు. ఇది అంతా విధ్వంసం అయితే ఈ రకంగా చంద్రబాబు గారు కానీ కేశవ్ గారు కానీ ఎస్ మేము ఇవన్నీ చేసామని చెప్పగలిగితే అప్పుడు
పోటాపోటీగా అభివృద్ధిలో ఎవరు బాగా చేశారనేది చర్చించుకోవచ్చు. మరి ఆ విషయాల్లోకి వెళ్ళే పరిస్థితి ఉందా అంటే చూశారు కదా, ఇప్పుడు పురుషోత్తమ రెడ్డి గారు వాళ్ళు చెప్పారు కదా, ఉపన్యాసానికి ఎలక్షన్ ఉపన్యాసానికి బడ్జెట్ ఉపన్యాసానికి తేడా లేకుండా బడ్జెట్లు పెట్టే పరిస్థితి కేశవ్ గారు చంద్రబాబు గారి నాయకత్వంలో తీసుకొచ్చారనుకోవాలి.